వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల కమిటీని నిర్ణయించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంటు సభ్యులు ఎంపీ గంటి హరీష్ మాధుర్, ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట సుబ్బారాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. మండల నూతన అధ్యక్షులుగా దూలిపూడి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా కట్టా త్రిమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, దేశంలోని ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలను ఎన్డీఏ కూటమి నెరవేర్చమని, ఇచ్చిన హామీలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని గర్వంగా ప్రతి కార్యకర్త గ్రామాలలో ప్రతి కుటుంబానికి వెళ్లి వివరించే బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం మండల కమిటీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ, కార్యదర్శి కట్టా త్రిమూర్తులు నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాబీ త్రిమూర్తులు మండల అభివృద్ధికి పార్టీ తరఫున కృషి చేస్తూ తమ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు ఏదైతే మండల బాధ్యతలు మా మీద పెట్టారో వాటన్నిటికీ కూడా పూర్తి న్యాయం చేకూరుస్తామని, అదేవిధంగా మేము గత నుంచి కూడా 2004 నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏకదాటిని ఎడతెరిపి లేనటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నాం. దొమ్మేటి వెంకటేశ్వర గారి టైంలో సాటి కులస్తులు అయినప్పటికీ కూడా ఏ కోసాన్న కూడా ఆయన ఉపేక్షించలేదు. ఆయన టైంలో చాలా మూర్ఖత్వంగా ఎదురుకు వెళ్ళినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం నాకు అప్పుడు పార్టీ నుంచి తెలుగు యువత అధ్యక్షుడిగా, మండల తెలుగు యువత అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. క్లస్టర్ విధానం ఒకటి ఉంది, 3 క్లస్టర్లు ఉన్నాయి. అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు ఉంటారు. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని వెళ్ళవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మెయిన్ కమిటీకి, అలాగే 14 అనుబంధ కమిటీలకి కూడా ఉంది. కాబట్టి త్వరలోనే మిగతా అనుబంధ కమిటీలు కూడా గౌరవ శాసనసభ్యులు వారి సూచనల మేరకు 17 పంచాయతీల నుంచి కూడా మండల కమిటీకి ఇచ్చిన పేర్లన్నీ కూడా క్రోడీకరించి అందరికీ కూడా సమన్వయం చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మా మీద ఏదైతే గురుతరమైన బాధ్యత పెట్టారో ఆ బాధ్యతనే గతంలో ప్రతిపక్షంలో ఉండగానే పూర్తి స్థాయిలో పార్టీ కష్టపడి పనిచేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆ బాధ్యత మరింత పెరుగుతుంది. ఎందుకంటే